నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. టంగుటూరు బాపూజీ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని విమర్శించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా కార్యదర్శి ఏఆర్ సింధు. నగరంలో 11వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనంతో విరాజిల్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలల నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు పరిధిలోని బాపూజీ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి 2 పండ్ల మొక్కలను ఇవ్వడంతో పాటు రహదారుల వెంట, ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని మంత్రి స్వామి అన్నారు. ప్రజలందరూ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తూ క్లాత్ బ్యాగులను వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్నదే తమ ఉద్దేశమని, రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీముతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డోమా పీడీ జోసఫ్ కుమార్, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, సర్పంచ్ మమత, మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు తదితరులు పాల్గొన్నారు. బాపూజీ కాలనీ సంబంధించి ఈ కార్యక్రమానికి హాజరైన కూడా ముందుగా స్వాగతం. డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, ప్రజాప్రతినిధులకు, అలాగే కొంత సమయం శ్రమదానం చేసి ఈరోజు పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గత 10 నెలలుగా మన ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ రాజాబాబు గారు ఇక మన టంగుటూరు మండలం, టంగుటూరు గ్రామం బాపూజీ కాలనీ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తూ వీధుల్లో కూడా, ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా 1 గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా చేయబోతా ఉన్నాం. అదే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి. అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా, చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను, మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు ఈ బాపూజీ కాలనీకి గౌరవ మంత్రివర్యులతో రావడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము. సో మనం కూడా దీన్ని తగ్గించాలి. గతంలో లేదు, ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజల అవగాహనతో ఉండాలి. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి. సో తగ్గించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనకు ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ని అంతా కూడా మా ఆఫీసర్సే, పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ను కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది.
మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో కలెక్టర్ రాజాబాబు విస్తృతంగా పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ గొట్టిపడియ గ్యాప్ను సందర్శించారు. గొట్టిపడియ గ్యాప్ ఇంటెక్ వెల్ వద్ద ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ఆవాసాలకు చేపట్టిన మంచినీటి సరఫరా పథకం పనులను పరిశీలించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్సీ బాలశంకర్రావు తాగునీటి సరఫరా పథకం వివరాలు కలెక్టర్కు వివరించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంత ఆవాసాలకు చేపట్టిన మంచినీటి సరఫరా పథకం ఆవశ్యకతను వివరాలను ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మార్కాపురం, రాయవరం వద్ద నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, వెలుగొండ ప్రాజెక్టు ఇంజనీర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందులో ఎన్ని సార్ ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేసేయమని అసలు సస్టైనబుల్ సోర్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇప్పుడు అది నీకు ఎంత డ్యూరేషన్ ఎంత 2 years సార్ కన్స్ట్రక్షన్ రండి సార్ ఒకసారి మీరు అంటే ఎంత డబ్బులు ఇచ్చాను కదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సిబ్బందిని ఆదేశించారు. సింగరాయకొండ సర్కిల్ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు నిత్యం అందుబాటులో ఉండాలని, కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. రాత్రివేళ గస్తీ ముమ్మరం చేసి నేరాలను అరికట్టాలని సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా కఠినతరం చేయాలని అన్నారు. మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐలు హజిరత్తయ్య, రాఘవేంద్ర, ఎస్ఐ మహేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నాయని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా కార్యదర్శి ఏఆర్ సింధు అన్నారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు 11వ రాష్ట్ర మహాసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. పేద ప్రజలకు, గర్భవతులకు, బాలింతలకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీ కార్యకర్తలను విడదీసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 42 రోజుల పాటు రాష్ట్రంలో సమ్మె చేసి చరిత్ర సృష్టించి విజయాలు సాధించామని అన్నారు. యాప్ల పేరుతో పరిభారం పెంచడమే తప్ప లబ్ధిదారులకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాంటి ఉపయోగకరం లేదని అన్నారు. మహాసభలను డాక్టర్ ఉదయని ప్రారంభించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగారావు, మాజీ ఎమ్మెల్సీ కేవీఎస్ లక్ష్మణరావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బేబీరాణి, కారుసాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విస్తృత విధానాన్ని మన సంఘంతో పాటు గుజరాత్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తా ఉన్నాం. మనం మాత్రమే ఈ విధానం మీద బాగా స్ట్రగుల్ ఇచ్చి పోరాడుతున్నాం. Is it because that Anganwadi workers don't want to much workload? Is that simple? No. We have to be we have to understand the issue and tell the people, because it is for the people that we are taking up this struggle. That what is the entire business? Even everybody knows the Anganwadi system itself is in a very poor situation. The facilities that not enough in the Anganwadis, and even the nutrition, the food, the money allocated for each children for the supplementary nutrition. ఈ మొబైల్ ఇవ్వడం ద్వారా లేదా యాప్స్ ఇవన్నీ మనకి పరివారం పెరిగిపోతూ ఉంది. ఐసీడీఎస్ ని విధ్వంసం చేయడానికి ఈ ఉద్దేశించిన సంస్థ ఇది. న్యూట్రిషన్ పేద పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడానికి దీన్ని కేటాయించి ప్రభుత్వాలు 8 రూపాయలు పర్ చైల్డ్ కేటాయించి దానిలో మొత్తం సర్దుబాటు చేయాలని, ఎక్కువ ఇవ్వాలని మన మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు. 8 రూపాయలు ఎంత న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రజలకు కూడా తెలుసు. ఎలా మనం దీని నుంచి వెనక్కి పోకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన ఐసీడీఎస్ని కేటాయించిందే పేద ప్రజల కోసం. కాబట్టి ఇవి వస్తున్న ప్రభుత్వ విధానాలని వాడుకున్న
వాళ్ళ యొక్క కుట్రలో స్వభావాన్ని కూడా ప్రజలకి ఎడ్యుకేటర్స్ అనే పాత్రను కూడా మనం ఎక్కువగా పోషించాలి. మనం ఏ రకంగా వాటిని ప్రివెంటివ్గా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంచెం బాగా మన ఫ్యామిలీకి కానీ మన సొసైటీకి కానీ ఎలా మనం సహాయపడగలుగుతాం అనేది కొన్ని విషయాలు మేము ముందు చెప్దాం అనుకుంటున్నాం. మీరందరూ కూడా అంగన్వాడీ వర్కర్స్గా చాలా హెల్త్ గురించి ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత మీ అందరి సంరక్షణలోనే వాళ్ళు పెరుగుతారు, పెరిఫరీలో ఎస్పెషల్లీ టౌన్స్లో కాకపోయినా. సో వాళ్ళందరికీ మీరు ఏ రకంగా అవగాహన పెంచుకొని వాళ్ళని ఏ రకంగా పోషించాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, తల్లులకు సరైన సలహాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మన దేశంలో అంతకుముందున్న కంపారిటివ్గా చూసుకుంటే ఆరోగ్య సూచీలన్నీ చాలా మెరుగుపడుతున్నాయి. గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ అట్లా మనకి పెట్టంగానే సరిపోదు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది అన్నింటిలోకి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనకు కూడా చాలా రూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడంలో వెనకబడేసరికి మన దేశం మిగతా దేశాలు అంతగా వృద్ధి చెందలేదని నాకు అనిపిస్తూ ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాల ధాటికి ఒంగోలులోని పలు రహదారులు చెరువులను తలపించాయి. ఉదయం ఎండ తీవ్రత ఉన్నప్పటికీ మధ్యాహ్నం తరువాత కారు మబ్బులు కమ్ముకొని కురిసిన వర్షం ధాటికి నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు ట్రంక్ రోడ్, గాంధీ రోడ్, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ కూడలి, గుంటూరు రోడ్డు ప్రాంతాల్లో కుంటలను తలపించాయి. ప్రధాన కాలువలు మట్టితో నిండిపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది. వర్షపు నీటితో ప్రజలు, వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఒకవైపు గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నగరపాలక సంస్థ అందుకు అనుగుణంగా కాలువ పూడికతీత పనులను చేపట్టకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై గంటల కొద్దీ నిలిచిపోయింది. ఆడవాళ్ళు పెద్దవి చేస్తే కానీ బాగోయ్యా. బండి నడుచుకుంటూ పోయే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు, మాజీ మంత్రులు దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్రల విగ్రహాలను టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ నెల 21వ తేదీ ఆవిష్కరిస్తున్నట్లు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ వెల్లడించారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరవుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సత్య కోరారు. అందరికీ నమస్కారం. ఈ నెల 21వ తారీఖున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు, అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే విలువలతోటి నీతి నిజాయితీగా అనేక ఉన్నత పదవులు చేసి ఈ ప్రకాశం జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకున్న మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, అలాగే అనంతపూర్ జిల్లాలో బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచి మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర గారి వీళ్ళ ముగ్గురు విగ్రహ ఆవిష్కరణ రేపు 21వ తారీఖున మన కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రివర్యులు అనిత గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక మంత్రివర్యులు స్వామి గారు, మన మరో ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఇంకా మన
ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు, జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నోక్సాన్ బాలాజీ గారు, మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, మార్కాపురం శాసనసభ్యులు మన నారాయణ రెడ్డి గారు, అలాగే నూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, కందుకూరు శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ మన ఎరిక్షన్ బాబు గారు, ఇంకా దామచర్ల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తూర్పునాయుడుపాలెం గ్రామంలో కూడా సుమారు 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ముందుగా తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఈ యొక్క ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకొని అక్కడి నుంచి మర్లపాడు గ్రామంలోని విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మరొక ముఖ్య మనవి. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరి ఒంగోలుకు చేరుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ప్రారంభమైన రణభేరి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రధాన ప్రాంతాల్లో సాగింది. యూటీఎఫ్ కార్యాలయం వద్ద మోటార్ సైకిల్ ర్యాలీకి నాయకులు స్వాగతం పలికారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై, ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, నాయకులు రవి, ఉమామహేశ్వరి, చిన్నస్వామి, సంధ్యారాణి, నల్లూరు వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. రణభేరి కార్యక్రమాన్ని చేపట్టింది. మరి తూర్పు రాయలసీమలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రణభేరి మోగించి ఇది 5వ రోజు ప్రకాశం జిల్లాలో రణభేరి కార్యక్రమం ఇక్కడ ముగుస్తూ ఉంది. అయితే ఈరోజు మరి ప్రకాశం జిల్లాలో మార్కాపురం, అలాగే పొదిలి, దర్శి, చీమకుర్తి మీదుగా ఈరోజు ఒంగోలు జాతర రావడం జరిగింది. అయితే వర్షం వల్ల ఈ జాతర కొంత అంతరాయం కలిగినా సరే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒంగోలు చుట్టుపక్కల కార్యకర్తలు ఈ రణభేరి కార్యక్రమంలో పాల్గొనడం రాష్ట్ర కమిటీ పక్షాన నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తుంటే విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఒంగోలు పోలీసు శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ జి రాధిక అన్నారు. సింగరాయకొండలో కేఆర్కే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాధిక హాజరై మాట్లాడారు. విద్యార్థులు జీవిత లక్ష్యాలను ఏ విధంగా నిర్ణయించుకోవాలి, ప్రణాళికలు రూపొందించుకోవాలి, లక్ష్య సాధనలో పట్టుదల ఉంటే సాధించవచ్చని అన్నారు. కళాశాలలో ర్యాగింగ్ అనేది పూర్తి స్థాయిలో నిషేధించారని, మగపిల్లలు ఆడపిల్లలను సోదరిగా భావించి అన్ని విధాలుగా వారికి సహకారం అందించాలని అన్నారు. అనంతరం కళాశాల తరపున రాధికను ప్రిన్సిపాల్ మోహన్ రావు సత్కరించారు. మీరు ఎన్ని రోజులు ఉన్నాం అనేది కాదు, ఎలా ఉన్నారు అనేది ముఖ్యం. మీ లైఫ్కి మీరు గ్రేడింగ్ ఇచ్చుకుంటూ పోండి. ఇప్పుడు ఇంటర్ వరకు అయిపోయింది, ఇంటర్ వరకు ఎలా చదివేస్తారో నాకు తెలియదు. డిగ్రీ నుంచి నెక్స్ట్ ఈ కాలేజ్ వదిలిపోయే లోపల మీకు మీరు గ్రేడింగ్ ఇచ్చుకోండి. కాలేజ్లో చదివిన 3 ఏళ్లలో నేను ఎట్లున్నాను, నేను ఎందుకోసం చేరాను, అసలు ఎందుకోసం చేరాను మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. కేవలం ఒక సర్టిఫికేట్ కోసమా, ఫర్దర్ ఎగ్జామ్స్, ఫర్దర్ పీజీ చేయడానికా, లేక మీరు కూడా ఒక గ్రూప్ సర్వీస్ ఆఫీసర్ లేకపోతే సివిల్ సర్వెంట్ కావాలనుకున్నారు, దేనికోసం వచ్చారో మీ గోల్ మీరు క్వశ్చన్ చేసుకోండి. మరి ఈ 3 ఏళ్ళు మీరు ఇక్కడ ఎలాగా లీడ్ చేశారు, మీ బిహేవియర్ కానీ మీ చదువులు కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్కి మీరు గ్రేడింగ్ ఇచ్చుకోండి. ఎప్పుడు కూడా ఏ ప్లస్లో ఉండేటట్లు చూసుకోండి, కానీ బీసీలో ఉండేటట్లు చూసుకోండి. ఎవరైనా బీసీ మీకు మీరే ఇచ్చుకుంటే, ఎవరు ఇవ్వరు, ఇది మీకు మీరే ఇచ్చుకుంటే ఆ సి నుంచి బీకి, బి నుంచి ఏకి రావడానికి ట్రై చేయండి. ఇట్లా ఎవ్రీ 3 ఇయర్స్, ఎవ్రీ 5 ఇయర్స్ మీ లైఫ్కి మీరు గ్రేడింగ్ ఇచ్చుకుంటూ పోతే ఫైనల్గా నేను బాగా లీడ్ చేశాను నా లైఫ్ అనేటట్టు ఉండాలి. లేకపోతే బతికినాము, పుట్టినాము, పెరిగినాము, చచ్చిపోయినాము, ఎందుకోసం ఈ జీవితం? చెప్పా కదా, కుక్కలు పుడతాయి, కప్పలు పుడతాయి, బల్లులు పుడతాయి. మళ్ళీ మనం ఇంత స్పెషల్గా మనిషి అనేటువంటి ఒక గొప్ప అద్భుతమైన జన్మ మనకి ఇచ్చినప్పుడు నేను తిని, నేను పెరిగి, నేను ఎంజాయ్ చేసి చచ్చిపోవడానికి కదా. విఆర్ఏలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల విఆర్ఏలు నిరసన చేపట్టారు. విఆర్ఏలు చేస్తున్న నిరసనకు సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. సమస్యలు పరిష్కరించమని గత ప్రభుత్వంలో కూడా అనేక మార్లు విఆర్ఏలు సమ్మెలోకి వెళ్లగా పరిష్కరిస్తామని చెప్పి మోసం చేశారని, కూటమి ప్రభుత్వమైన విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గుళ్ళుగా రాందంటే అప్పుడు ఏం చేయాలంటే
బడస లాంటి అంకుశంతో పొడిస్తేనే ఏనుగు లాంటి పరిష్కరించాలి విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి విఆర్ఏల సమస్యలు వెంటనే అమలు చేయాలి పే స్కేలును అమలు చేయాలి పే స్కేలును ఇవ్వాలి వారసత్వాలకు ఉద్యోగాలు ఇవ్వాలి వారసత్వాలకు ఉద్యోగాలు ఇవ్వాలి అర్హతలు ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు పరిష్కరించాలి విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి విఆర్ఏల సమస్యలు వెంటనే. చీమకుర్తి మెయిన్ రోడ్లో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో 22వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు ఐ శేషశ్రీధర శర్మ తెలిపారు. 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో 2.0 పేరుతో ఓటీపీ విధానాన్ని అమలు చేశారని, ఓటీపీ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు ఆలస్యం అవుతున్నాయని, 2.0 రద్దు చేసి 1.0 అమలు చేయాలని అద్దంకి మండల దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు ప్రసాద్ అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు నిరసన తెలిపారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ నవకుమార్కు దస్తావేజు లేఖర్లు వినతిపత్రం అందజేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, సాధ్యమైనంత వరకు పాత విధానాన్ని తీసుకురావాలా. పాత విధానం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందే కానీ ఈ కొత్త విధానం వల్ల ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడిపోతున్నారు. రైతులు ఏంటంటే అందరికీ సెల్ ఫోన్ లేవు, ఈ ఓటీపీ విధానం లేదు. ఈ 2.0లో 10 నిమిషాల్లో డాక్యుమెంట్ ఇస్తామంటున్నారు కానీ డాక్యుమెంట్ రైటర్ దగ్గర గంటలు పడిగాపులు కాస్తున్నారు రైతుల పరిస్థితి. కాబట్టి అర్బన్ ఏరియాలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అర్బన్ ఏరియాలో కూడా ఇంటి పన్ను తీసుకుంటున్నాం. ఆ ఇంటి పన్నులో ఒక విస్తీర్ణం ఉంటుంది, డాక్యుమెంట్లో ఒక విస్తీర్ణం ఉంటుంది. ఇంటి పన్నులో విస్తీర్ణం తక్కువ ఉంది కాబట్టి మేము చేయమంటున్నారు. అవి మార్పు చేయాలంటే మున్సిపాలిటీ ఆఫీసులాగా తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేశారు. వీటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఇటువంటి నిర్ణయాలను మానుకొని పాత విధానాన్ని కొనసాగించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్టాఫ్ని పెంచుకొని ఈ చేసే విధానాలన్నీ కూడా గవర్నమెంటే చేయాలి కానీ బయట డాక్యుమెంట్ రైటర్లు చేయలేరు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టంగుటూరు బాపూజీ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని విమర్శించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా కార్యదర్శి ఏఆర్ సింధు. నగరంలో 11వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు, అలాగే అవినీతిపరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీపరుడు ఎదగడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.